చేయలేము తండ్రి ప్రభు నాయన. వారికి ఇచ్చిన ఈ మంచి గృహాన్ని బట్టి మీకు వేలాది వేల వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. అయా మరి బండ మీద కట్టిన ఇల్లు వలె ఈ ఇల్లు నా తండ్రి ప్రభు గీతములు మంగళాధ్వనులు శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ శుభము 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 నిత్యము. మరి ఆహ్వానించిన విధంగా మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వెనకాల నీ అంతటా నువ్వు రాసుకొని నీ అంతటా నువ్వు వేసుకొని సాక్షుల సంతకాలు లేకుండా నువ్వు ఎన్ని సంతకాలు పెట్టినా చెల్లుతుందమ్మా? చెల్లదు. అదే విధంగా నువ్వు ఎంత రాసుకోకపోయినా అట్లాగే దేవుడు అంతకంటే గొప్పోడు. ఆయన బిడ్డ నేను దీవిస్తున్న పో అంటే చాలు నీ ఇల్లు నిండిపోతుంది, నీ ఆశీర్వాదం నిండిపోతుంది, నీ ఇల్లంతా సమృద్ధి అవుతుంది. అందుకే ఎంత చక్కటి మాటలు చూడండి. నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. రెండవది ఆత్మతోనెప్పుడు స్తోత్రితుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతోనెప్పుడు. ప్రార్థించుకుందాం. మహాగణుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయ కాలంలో తండ్రి మరి సహోదరులు ప్రభా చంద్రయ్య గారిని బట్టి మరి పద్మమ్మ గారిని బట్టి వారికి దానం ఇచ్చినటువంటి నాయన కుమార్తెను కుమారుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారి యొక్క శుభకార్యంలో కూడా తలపెట్టుకొని ఉన్నారు. అందులో బట్టి నీకు వందనాలు. ముఖ్యంగా నాయన ఈ గృహం యొక్క ఓపెనింగ్ గురించి వారు మమ్మల్ని ఆహ్వానించి ఉన్నారు నాయన. ఈ దీవెనలు ఆశీర్వాదాలన్నీ కూడా ఈ కుటుంబానికి మేము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేకులకు మాదిరికరంగా అనేకులకు నాయన నేర్పించే విధంగా నాయన